శ్రీనాథ్ గారు, మరో ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జిఎస్టీ మార్పులు తెచ్చారు. అంతకుముందున్న స్లాబులు 5, 12, 18, 28. అవునండి. ఇంకా పైన ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇది వరకు అయితే లేవండి. ఇప్పటి వరకు అయితే లేవు. ఆ 5, 12, 18 అనే దాన్ని 4 స్లాబుల్ని 2గా కుదించారు. 5, 18, 12 లేదు, 28 లేదు. ఇప్పుడు దేనికి కుదించారు? అయితే దీనిలో ఏంటంటే సార్ 99% ఆఫ్ ద ప్రోడక్ట్స్ని తీసుకొచ్చి 5% వేసారండి. 99%. అలాగే 28% ఉండే 95% ప్రోడక్ట్స్ తీసుకొచ్చి 18లో వేసారు. ఓకే. ఇప్పుడు నేను మీకు చెప్పడం ఏంటంటే ఈ 12% ఉంది చూసారా, 12ని మొత్తం ఎత్తేసి దాంట్లో ఉన్న వాటిని ఏం చేశారు? దాన్ని తీసుకొచ్చి 5%లో వేసారు. ఓహో, అదే నేను చెప్తున్నాను సార్. 99% దాన్ని 12లో నుంచి 5కి చేశారు. ఒక 1% మాత్రం 18లో ఉంచారు. అంటే హై లగ్జరీ అనుకోవాలి. అంటే హైలీ లగ్జరీకి 40% తీసుకొచ్చారు మళ్ళీ. అది తీసుకొచ్చారు. లైక్ ఇప్పుడు పాన్ మసాలా, టొబాకో, ఈ హై లగ్జరీ ప్రోడక్ట్స్ లైక్ లగ్జరీ కార్స్ అవన్నీ తీసుకొచ్చి 40%లో పెట్టారు. ఓకే. అదే దాన్ని ఏం చేశారంటే 28% నుంచి 40% తీసుకొచ్చారు. దానికి ఎందుకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ సంపాదిస్తున్న వాడు ఎక్కువ కట్టండి, తక్కువ సంపాదించిన వాడు తక్కువ కట్టండి. దట్ ఈస్ అ స్మాల్ లాజిక్ అండి. మిడిల్ క్లాస్ పీపుల్ని ఉద్దేశించి చాలా బాగా తీసుకొచ్చారు, చాలా బెనిఫిట్ తీసుకోవచ్చు. అండ్ రెండోది ఇదివరకన్నా ఇంకా సింప్లిఫై అయిపోయింది. ఇదివరకన్నా మీరు అన్నట్టు 4 స్లాబులు 5, 18, 12, 18, 20, కానీ ఇప్పుడు అది లేదు, 5, 18. అసలు 48% అనేది మనం ఆ పరిధిలోకి రాము, అసలు రానే పేద మధ్య తరగతి అందరికి. పేద మధ్యత వరకు అసలు పేద వాళ్ళకి అయితే 5% కన్నా ఇంకెక్కువ వెళ్ళదండి అసలు. దట్ ఈస్ ద బ్యూటీ వాట్ ద గవర్నమెంట్ హెస్ డన్. ఇది చాలా మంది ఏమంటారంటే ట్రంప్ అక్కడ ఏదో అన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఇది అంత కాదండి, చాలా తప్పు అపోది. 1.5 year నుంచి వాళ్ళు వర్క్ చేస్తున్నారండి సెంట్రల్ గవర్నమెంట్లో. ఒక 40 IAS IRS ఆఫీసర్ కలిసి వర్క్ చేస్తున్నారు ఇది ఈ పాలసీ తీసుకురావడానికి. కానీ ఇది పబ్లిక్ ఉపయోగమే. ఇది నాణానికి ఒక పక్క. నాణానికి మరో పక్క చూసుకున్నప్పుడు తగ్గిన ట్యాక్సులు పబ్లిక్ ఎలా ఉపయోగమో తగ్గిన ట్యాక్సుల్లో వచ్చే షేర్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నష్టమే కదా. అవును, ఖచ్చితంగా నష్టమే అండి. కానీ అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి కాంపన్సేషన్ ఏ విధంగా చేద్దాము అని అంటున్నారు. కాకపోతే కాంపన్సేషన్ లాస్, ఇందాక నేను అన్నట్టు కాంపన్సేషన్ తీసేశారు. కానీ వీళ్ళు అనడం ఏంటంటే మీకు దీనివల్ల అమ్మకాలు పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ లెవెల్ ఆఫ్ ట్యాక్సెస్ వచ్చేస్తాయి మీకు. వస్తు వినిమయ సేవలు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతుంది. పెరిగినప్పుడు అంటే ఇంత మార్జిన్ ఏదైతే ఇప్పుడు 12 నుంచి 5కి వెళ్ళినప్పుడు 7% అక్కడ నష్టపోయింది గవర్నమెంట్. దాంట్లో 3.5 స్టేట్, 3.5 సెంట్రల్ నష్టపోయింది. అలా వేల లక్షల ట్రాన్సాక్షన్స్లో ఎంతైతే నష్టపోతుందో ఆ రేషియోలో కొనుగోలు అమ్మకాలు పెరుగుతాయా? ఖచ్చితంగా పెరుగుతుందండి. 90% అయితే ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక 10% ఇంకా మార్కెట్ ఫ్యాక్టర్స్ వల్ల మనం ఏం చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణలో ఉంటూ బేగం బజార్కి వెళ్ళండి, ఇవాళ నుంచి మీరు బేగం బజార్కి వెళ్ళండి, అసలు రష్ మీరు తట్టుకోలేరు, అలా ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ బేగం బజార్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, బేగం బజార్లో చాలా వరకు అండర్ సేల్ మార్కెట్ ఉంటుంది. ట్యాక్సేషన్ పరిధిలోకి వాళ్ళు అసలు జిఎస్టీ మెయింటైన్ చేయరు, క్యాష్ తప్ప. యూపీఐ చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఒక 1000 షాపులు చూసుకుంటే ఒక 20% యూపీఐ వాడతారు. కరెక్ట్. కార్డు పేమెంట్ మనం చేస్తాను అంటే 2% ఆ 3% ఎక్స్ట్రా ఛార్జ్ అని చెప్తారు. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నట్ట కట్టనట్ట? ప్రత్యక్షంగా చూస్తే మనకు అర్థమయ్యే ప్రకారం జిఎస్టీ వాళ్ళు అండర్ సేల్ నడుస్తుంది, జిఎస్టీ కట్టరు అనుకుంటాం. వాళ్ళు ట్యాక్స్ కడుతున్నట్ట? అయితే దీనిలో ఏంటంటే అండి, యాక్చువల్గా గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది యాక్చువల్గా వాళ్ళపైన. బేగం బజార్లో ఎక్స్పెషల్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ దెమ్, బట్ స్టిల్ ఇట్స్ అ ఫ్యాక్ట్, ఓపెన్ ఫ్యాక్ట్ కాబట్టి మనం చెప్పాల్సి వస్తుంది. దే ఆర్ అంటే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళని క్లోజ్గా మానిటర్ చేస్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎట్లా అంటే దాన్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. అవుట్ రీచ్ అంటే వాళ్ళ దగ్గరికి ప్రజల వద్ద పాలన అని ఎట్లా మాట్లాడతారో ప్రజల వరకు వెళ్ళి మీరు ఇలా చేయండి అని ఆ యూనియన్స్ వాళ్ళని పట్టుకొని వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది వెరీ రెగ్యులర్లీ. ఇందాక కూడా అన్నాను నేను మీకు, బట్టి విక్రమార్క గారు కూడా వాళ్ళని కూడా పిలిచి మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి వాళ్ళని పెట్టారు మీటింగ్. సో దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు కమ్అట్. వాళ్ళు ఎలా ఎంకరేజ్ చేశారంటే బాబు మీకు ఇంత తగ్గించాం కాబట్టి మీరు జెన్యూన్గా ఫెయిర్గా మీరు చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో అది ఎంతవరకు చేస్తారు అనేది పెద్ద క్వశ్చన్. ఇక్కడ రూల్స్ ఫ్రేమింగ్ లో కాకుండా చర్చల రూపేణ సూచనప్రాయంగా ప్రభుత్వాలు చేస్తే మార్కెట్లో కానీ మార్కెట్లో దశాబ్దాల నుంచి శతాబ్దాల నుంచి వ్యాపారం చేస్తున్న అంటే వాళ్ళు మర్రి చెట్టులాగా పెరిగిపోయి ఉంటుంది వ్యవస్థ, వ్యక్తుల నుంచి వ్యవస్థలుగా మారిపోయారు. వాళ్ళు మార్పులు వస్తాయా?
అదే అండి, ఆ మార్పు తేవడానికి కోసమే గవర్నమెంట్ అన్ని విధాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకా దాన్ని మనం జస్ట్ వేచి చూడడమే. ఎందుకంటే మన దగ్గర పవర్ లేదు మనం చేద్దామన్నా, ఆర్ మనం అక్కడ బిజినెస్ మ్యాండేటరీ చేయడానికి లేదా ప్రభుత్వం దగ్గర అస్త్రం. మ్యాండేటరీ ఆల్రెడీ ఉన్నాయండి అన్ని. లా అంటేనే అందరు ఫాలో అవ్వాలి ఫస్ట్ పాయింట్. ఎందుకంటే లాలో ఒక పాయింట్ ఉంటుందండి, ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజబుల్ అని అంటారు. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. సో ఇక్కడ ఏంటంటే ఈ సర్చ్, ఈ రైడ్స్ ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళకి తగిన పెనాల్టీస్ కానీ అవన్నీ అప్లై అవుతుంది. అది అప్లై అయిపోయినప్పుడు దే హ్యావ్ టు బేర్ ఆల్ దోస్ పెనాల్టీస్ అండి. దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మీకు మార్కెట్లో ₹1 అంటే ఒకటి చెప్తారు కదా, సెజ్జిల్లో కన్నా ప్రభుత్వం కంపెనీస్కి SEZలు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారనే, కానీ అంతకు మించి 10 రెట్ల సంపాదన క్రియేట్ చేయబడుతుంది, గవర్నమెంట్కి వస్తుంది అనేది ఒక థియరీ ఉంటుంది. ఓకే, మీరు చార్టెడ్ అకౌంటెంట్, సీనియర్ చార్టెడ్ అకౌంటెంట్ కూడా మీకు బాగా తెలుసు. అలానే ఇప్పుడు ఇచ్చే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇది రికవరీ చేయడానికి సుమారుగా రమారమి ఒక ఎన్నాళ్ళు పట్టొచ్చు గవర్నమెంట్కి? వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్కి ఒక 10 సంవత్సరాలు పడుతుందండి. ఇప్పుడు ఇచ్చిన రీబేట్ తీసుకురావాలంటే గవర్నమెంట్కి ఒక 10 సంవత్సరాలు పడుతుంది. అది ఎప్పుడు అంటే నార్మల్ మార్కెట్ కండిషన్స్లో. అదే మార్కెట్ బాగా అగ్రెసివ్గా వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు 5 yearsలో రికవర్ చేసేసుకుంటారు. 5 yearsలో రికవర్ చేసుకుంటారు. అగ్రెసివ్గా ఉండాలి. అంటే ఇవాళ కొన్నోడు అదే ఊపు ఉత్సాహంతో కొంటూ ఉండాలి. అలా అయితేనే ఆ గవర్నమెంట్కి 5 years పెద్ద ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది కొనుగోలు శక్తి అయితే బాగా పెరుగుతుంది. ఎస్, ఖచ్చితంగా పెరుగుతుందండి. దట్ ఈస్ వాట్ నిర్మలా సీతారామన్ ఆల్సో ఈజ్ ఎస్టిమేటింగ్. మళ్ళీ ఇది కూడా ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు, ఎందుకంటే ఫ్యూచర్ ఫ్యాక్టర్ అది. అన్సర్టైన్ ఈవెంట్ చాలా ఉంటుంది కాబట్టి ఎవరు ఏం చెప్పలేరు. ఇప్పుడు సడన్గా లాక్డౌన్ వచ్చింది అనుకోండి, ఎవరు ఏం చెప్తారు? గవర్నమెంట్ మొత్తం లాస్ అయినట్టే. సో ఇట్ ఈస్ ఏ అన్సర్టైన్ ఫ్యాక్టర్. కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి వచ్చే నోట్ ఏంటంటే 1,20,000 కోట్లు వాళ్ళకి రెవెన్యూ పెరుగుతుంది అని ఒక చిన్న అంచనా ఇస్తున్నారు వాళ్ళు. ఓకే, సో అది కనుక నిజంగా అవుతే దేర్ ఇస్ సేఫ్. ఇప్పుడు ఇది రాజకీయ విమర్శ లేకపోతే డిజిటల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. నార్త్లో పరోటా తింటారు, చపాతీ తింటారు, పన్నీర్ కూడా బాగానే వాడతారు. అవును, దానికి 0 ట్యాక్స్. అవును. సౌత్లో ఇడ్లీ తింటాం, మనం దోశ తింటాము. తర్వాత ఈ వీటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్కి 5% ఉంది. వాళ్ళకి ట్యాక్స్ వేయలేదు. అంటే ఇది విమర్శ అనే కోణంలో చూడటం కంటే దాంట్లో అంతరార్థం నిజమే కదా అనిపిస్తుంది. మరి ఇది ఎందుకు చేయదు? సౌత్ కూడా ఒక 5 స్టేట్స్ ఉన్నాయి. అసలు వాళ్ళ సౌత్ నార్త్ లేదు, గ్లోబల్ విలేజ్ అయిపోయింది, ప్రపంచాలే. కంట్రీ అంతే. కంట్రీ. రెండోది, మనం నార్త్ కంట్రీకి వెళ్ళినా, నార్త్ ఈస్ట్కి వెళ్ళినా దోశ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది. ఇవాళ మనం చూస్తే అంతా వాడుతున్నప్పుడు అది కూడా ఎందుకు ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ ఇవ్వలేదు? అంటే వాళ్ళు దాన్ని ఎలా చూస్తున్నారు అని అంటే, సార్, చపాతీ అనేది ఆల్ ఓవర్ ఇండియా కన్జ్యూమ్ అవుతుంది. అది నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు. ఇవాళ మీరు తమిళనాడుకి రండి, నైట్ చపాతీ పరోటా అని తింటున్నారు. కేరళకి వెళ్ళండి, కుత్తు పరాటా అని చెప్పి తింటారు. ఓకే, కర్ణాటకకి వెళ్ళండి, చపాతీ అండ్ చనాతో తింటారు వాళ్ళు. ఓకే, మన తెలుగు రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా మనం అదే తింటున్నాం. ఓకే, చపాతీ అని, పుల్కా అని ఇవన్నీ చేస్తాం. అదే నార్త్లో బై డిఫాల్ట్ అదే తింటారు. సో మేబీ మళ్ళీ ఇది నా అంచనా మాత్రమే, మేబీ గవర్నమెంట్ ఏంటంటే అన్ని చోట్ల చపాతీ అనేది ఉంది కాబట్టి ఆ చపాతీ పరోటాని ఎగ్జెంప్షన్లో తీసుకొచ్చారు అని నేను అనుకుంటున్నాను. ఇదే మీరు ఇడ్లీ దోశ తీసుకోండి, మీరు నార్త్ సైడ్కి వెళ్తే అన్ని చోట్ల మీకు అసలు ఫస్ట్ దొరకదండి. అన్ని చోట్ల అంటే ఈ చపాతీ దొరికినట్టు అన్ని చోట్లలో మీకు ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ దొరకదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళకి చేయడం రాదు. ఐఎమ్ సారీ టు సే దట్. కాకపోతే ఏంటంటే కొంతమంది, మీరు ఇందాక అన్నట్టు గ్లోబలైజేషన్ అన్ని చోట్ల వెళ్తున్నారు, అందరు ప్రజలు వాళ్ళకు కావాలి కాబట్టి మేబీ దాన్ని కన్జంప్షన్ కొంచెం తక్కువనే ఉంది కాబట్టి దాన్ని ఎగ్జంప్షన్ రేట్లో తీసుకురాకుండా దాన్ని 5% ఉంచారని నేను అనుకుంటున్నాను. మరో ప్రశ్న, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగులు మరీ ముఖ్యంగా వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు మామూలు రెస్టారెంట్లో గతంలో 5% ఉండేది. మల్టీ క్యూషన్ రెస్టారెంట్లో దాంట్లో ఒక గ్రేడ్ ప్రకారం కొన్ని చోట్ల 28 ఉండేది, కొన్ని చోట్ల 12 ఉండేది, 18 ఉండేది, 18 ఉండేది. స్టార్ హోటల్స్లో ఐ థింక్ 28 అనుకుంటున్నాను, లగ్జరీ కాబట్టి. ఇప్పుడు వాటిని ఏ పరిధిలో తెచ్చారు? మల్టీ క్యూషన్, ఒక మాదిరి మల్టీ క్యూషన్కి వెళ్తే ఎంత ట్యాక్స్ పరిధిలోకి వస్తుంది అది? సార్ ఇప్పుడు యాక్చువల్గా దీనిలో ఏంటంటే సార్ 2 కాన్సెప్ట్స్ వస్తాయండి. ఏంటంటే
ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని ఒకటి అంటారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏంటంటే మీరు ఏదైతే కొంటున్నారో దానిపైన మీరు ఆల్రెడీ ట్యాక్స్ పే చేసి ఉంటారు, ఆ ట్యాక్స్ ని మీరు విధించే ట్యాక్స్ ని తగ్గించుకోమని అంటున్నారు గవర్నమెంట్. దీన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటారు. అంటే ఉదాహరణకి మీకు ఒక హోటల్ ఉంది, మీరు ఒక పప్పులు ఉప్పులు అన్ని కొన్నారు, దానిపైన మీరు ఒక 5% కట్టారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను మీ రెస్టారెంట్కి వచ్చాను భోజనం చేయడానికి, ఓకే, మీరు నాకు 12% 18% వేసారు అనుకోండి బిల్లు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు గవర్నమెంట్కి కట్టేటప్పుడు 18 మైనస్ ఆ 5 అంటే 13 మాత్రం కడితే చాలు. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒక విధానం, ప్రొసీజర్. ఓకేనా? మెయిన్గా దీనికోసమే జిఎస్టీ కూడా తీసుకొచ్చింది వాళ్ళు. అంటే దీంట్లో మళ్ళీ ఇక్కడ మార్జిన్, ఇప్పుడు నేను కొనుగోలు శక్తికి నేను ప్రోడక్ట్గా తయారు చేసిన అమ్మేదానికి నా మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్కు ట్యాక్స్ కట్టాలా? ఆ మార్జిన్ మాత్రమే కట్టమంటున్నాడు. ఓకే, అదే అందుకనే మీరు ఇన్పుట్ ట్యాక్స్ అని తగ్గించుకుంటున్నారు మీరు. లేకపోతే నేను కొనేది ఒక ₹1,00,000 ప్రోడక్ట్ నేను కొన్నాను, నేను 5% ఆల్రెడీ పే చేశాను, లక్షని నేను 1,25,000గా అమ్ముతాను అమ్మండి మార్జిన్తో. నేను 1,25,000లో ఎంత ట్యాక్స్ కట్టాలి? నేను అదే చెప్తున్నాను. 1,25,000కి మీరు 18% కలెక్ట్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఆ 1,25,000 పైన 18% మైనస్ 1,00,000 పైన 5% మీరు ఆల్రెడీ కట్టారు. సో ఆ డిఫరెన్స్ మాత్రమే పే చేయమంటున్నాడు. ఓకే, ఈ 5 పోయి జిఎస్టీ యొక్క ఉద్దేశం అది. పాత ట్యాక్సెస్ లో మీరు అక్కడ కట్టేవాళ్ళు, ఇక్కడ కట్టేవాళ్ళు. సో ఆ డబుల్ టాక్సేషన్ ఇందాక నేను మీకు చెప్పాను క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అని, ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ని తీసేశారు వాళ్ళు. ఓకే, సో తీశారు కాబట్టి జిఎస్టీలో మీకు అది బెనిఫిట్. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే 18% పడుతుంది. అయితే వాళ్ళకి హోటల్ వాళ్ళకి రెస్టారెంట్స్కి ఆప్షన్ ఇచ్చారు ఏంటనంటే మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోకండి, తీసుకోకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి 5% తీసుకోండి. ఓహో, ఓకే, అంటే మీరు 5 కట్టారు అక్కడ, ఇక్కడ 5 తీసుకోండి, బ్యాలెన్స్ అయిపోతుంది అని అంటున్నారు. ఇట్లా అయితే ఇన్పుట్ ట్యాక్స్ ₹1,00,000 కొనుగోలు జరిగింది, నేను హోటల్ ఓనర్ అనుకుందాం, ₹1,00,000 కొన్నాను, దాన్ని ప్రోడక్ట్గా మార్చి 1,25,000కి నేను అమ్మాను, ఆ 1,00,000కి 5% నేను కట్టాను, ఇన్పుట్ ట్యాక్స్ నాకు రావాలి, క్రెడిట్ తీసుకోవద్దన్నారు, రాదు. 1,25,000కి నేను 5 వసూలు చేస్తాను, నేను ఎంత కట్టాలి ట్యాక్స్? మీరు ఆ 5% కట్టాలి. ఆ 1,25,000 పైన 5% కట్టాలి. ఆ 25 పైన కడితే సరిపోతుంది. 1,25,000 పైన 1,25,000 పైన కట్టాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఇన్పుట్ అలౌడ్ కాదు కదా, మీరు రేట్ ఆఫ్ ట్యాక్స్ తగ్గిపోయింది కదా, 18 నుంచి 5% వచ్చేసింది కాబట్టి 1,25,000 పైన 5% మీరు కట్టాలి. ఇన్పుట్ ట్యాక్స్ రిటర్న్ వచ్చేది నేను తీసుకోకూడదనే కదా సార్. లేకపోతే ఏమయ్యేది, ఒకవేళ తీసుకొని ఉంటే మీరు 18% నాకు కలెక్ట్ చేసేవాళ్ళు, 5% మీరు అక్కడ పే చేసి బ్యాలెన్స్ ఎంత కట్టేవాళ్ళు, మీరు 13% కట్టేవాళ్ళు. ఇప్పుడు అక్కడ 5 తీసుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ గవర్నమెంట్ కూడా నష్టపోతుంది, మళ్ళీ గవర్నమెంట్ నష్టపోతుంది. కానీ గవర్నమెంట్కి ఇట్స్ ఓకే, ఆ 3% యావరేజ్గా వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు ఆ ఇన్పుట్ తీసుకోవట్లేదు కదా, అది వాళ్ళకి కస్టమర్ బెనిఫిట్ అంతే. ఓవరాల్ గా గవర్నమెంట్ అందుకని రెస్టారెంట్స్ అలా ఛార్జ్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళు ఇన్పుట్ తీసుకుంటున్నారో 18% చేస్తారు, ఎప్పుడైతే ఇన్పుట్ తీసుకోవట్లేదో 5% చేస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.